అమ్మాయ 10th క్లాస్ ఎగ్జామ్స్ అయిపోయినాయి. నేను చక్కగా ఈ 2 months ఎంజాయ్ చేద్దామని పిల్లలు ఎంతో ఆశగా ఇళ్ళకి వచ్చారు. వాళ్ళు ఇళ్ళకి వచ్చేసరికి పెద్ద షాక్. మళ్ళా రేపు 7th మళ్ళీ అడ్మిషన్స్ అని చెప్పి ఇప్పుడు ఈ కొంచెం ఈ లైట్ పీరియడ్ లోనే ఏ గ్రూప్ తీసుకోవాలి, ఏం చదవాలి అని వాళ్ళు టెన్షన్ గా ఉండుంటారు. ఎంపీసీ తీసుకోవాలా, బైపీసీ తీసుకోవాలా, ఇంకేమన్నా కోర్స్ తీసుకోవాలా? ఇంకేమన్నా కోర్స్ తీసుకుంటే ఓకే. మ్యాథ్స్, సైన్స్ రెండు ఇష్టంగా ఉంటారు కొంతమంది పిల్లలకి. అలాంటి వాళ్ళకి మ్యాథ్స్ ఎంపీసీ తీసుకోవాలా, బైపీసీ తీసుకోవాలా కన్ఫ్యూజన్ లో ఉన్నారా? మీలాంటి వాళ్ళ కోసమే ఈ సంవత్సరం ఎంబైపీసీ అని ఒక కొత్తగా ప్రవేశపెట్టారు, కొత్త గ్రూప్ ని. దాని గురించి చెప్పుకున్నాం. వెల్కమ్ టు ప్రసన్న బ్లాగ్స్. ఈ సంవత్సరం గవర్నమెంట్ ఇలా 2 సబ్జెక్ట్స్ ఇష్టమైన వాళ్ళకి ఏ గ్రూప్ తీసుకోవాలో కొంచెం కన్ఫ్యూజన్ లో ఉండే వాళ్ళ కోసం ఎంబైపీసీ అని ఒక ప్రవేశపెట్టింది. ఈ 2 months, ఈ 2 years అయిపోయిన తర్వాత వాళ్ళు కొంచెం మెచ్యూరిటీ లెవెల్స్ వస్తాయి. అంటే ఇప్పుడు కన్నా అప్పుడు బెటర్ గా ఉంటాయి. అప్పుడు ఎయిట్ సైడ్ వెళ్ళాలా, కొంచెం ఇంజనీరింగ్ వెళ్ళే వాళ్ళు అయితే ఎంసెట్కి వెళ్ళిపోతారు, లేదా ఇలా నీట్కి వెళ్ళే వాళ్ళు నీట్కి వెళ్ళిపోతారు. అప్పుడు కొంచెం వాళ్ళు మెచ్యూరిటీగా ఆలోచిస్తారు కాబట్టి ఎటు వెళ్ళాలో వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు. ఇలాంటి వాళ్ళ కోసం ఈ ఎంబైపీసీ బాగా యూజ్ అవుతుంది అనుకుంటున్నాం. నెక్స్ట్ ఇప్పుడు ఇంటర్మీడియట్ వచ్చేసరికి కొత్తగా ఈ సంవత్సరము ఏప్రిల్ 7 నుంచే స్టార్ట్ అవుతుంది. 23 వరకు క్లాసులు జరుగుతాయి. నెక్స్ట్ మే మొత్తం హాలిడేస్ ఇచ్చేస్తారు. నెక్స్ట్ జూన్ ఫస్ట్ వీక్ లో మళ్ళా స్టార్ట్ అవుతుంది, పునః ప్రారంభం అవుతుంది మళ్ళీ ఇంటర్మీడియట్. ఈ సంవత్సరం ఎందుకు అలా పెట్టారు అంటే ఎగ్జామ్స్ వచ్చేసరికి ఫిబ్రవరిలోనే జరుగుతాయి. అందువల్ల విద్యా సంవత్సరం కొంచెం ఎర్లీగా స్టార్ట్ అవుతుంది. తర్వాత సబ్జెక్ట్ వారీగా వచ్చేసరికి కూడా ఎంపీసీలో ఏ బి అని 2 ఉంటాయి పేపర్స్. బట్ అవి 2 కూడా ఈ సంవత్సరం ఒకే పేపర్ కింద చేసేసారు. అంటే 6 ఎగ్జామ్స్ జరుగుతాయి కదా, అలా కాకుండా ఇక నుంచి 5 ఎగ్జామ్స్ జరుగుతాయి. నెక్స్ట్ బైపీసీలో కూడా అంతే, జువాలజీ, బోటనీ కలిపి ఈ సంవత్సరం బయాలజీగా చేసేసారు. ఇలా దీంట్లో కూడా 6 సబ్జెక్ట్స్ బదులు 5 సబ్జెక్ట్స్ ఉంటాయి. తర్వాత పీరియడ్స్ కూడా 7 ఉంటాయి కదా, అలా కాకుండా ఈ సంవత్సరం 8 పీరియడ్స్ చేశారు. వర్కింగ్ డేస్ కూడా 222 రోజులు ఉంటాయి మామూలుగా అయితే, బట్ ఈ సంవత్సరం 235 రోజులు చేశారు. ఇవన్నీ మీకు తెలుసు అనుకుంటున్నాను. ఈ సమాచారం ఎవరికన్నా తెలియని వాళ్ళకి ఉపయోగపడుతుందని చెప్పి ఈ సమాచారం మీకు అందజేస్తున్నాము. ఎవరికన్నా అవసరమైతే ఓకే. థ్యాంక్ యూ.